ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీతులు మాట్లాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని అరాచకాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని అట్టడుక్కి తీసుకువెళ్ళి అభివృద్ధి అంతా కూడా అట్టడుక్కి తీసుకెళ్ళిపోయి ఈ రోజున ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అందరికీ కూడా. ఆయన ఏమనుకుంటున్నారంటే, నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే మంచి చేస్తాను, నేనున్నప్పుడే బాగా జరిగింది, మిగతా వాళ్ళకి ఏమీ చేత కాదు, మిగతా వాళ్ళు ఏమీ సరిగ్గా చేయటం రాదు. సో ఈ టైపులో ఆయన యొక్క వ్యాఖ్యలు, ఆయన యొక్క మాటలు ఉన్నాయి. ఆయన చాలా విచిత్రంగాను, ఆయన మైండ్ సెట్ ఒక విచిత్రంగానూ ఉంది, దారుణంగా కూడా ఉంది. అంటే ఆయన ఏదో అంటారు కదండి, ఒక సామెత ఉంది కదా, చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే, ఆ టైపులో చాలా ఒక దుర్మార్గమైనటువంటి మాటలతో ప్రజలకి ఒక రకమైనటువంటి రాంగ్ సంకేతాలు ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఒక కనీసమైనటువంటి స్పృహ అనేది లేకుండా చాలా దారుణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు పాల్పడింది ఎవరు? మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కాదా? అన్యాయంగా ప్రజలకి న్యాయం చేయమని అడిగితే మా సీఎం గారిని, మా నాయకుడిని, మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టించావు 53 రోజులు. నీకు అసలు హృదయం అనేది ఉందా? కక్ష సాధింపులకు ఎవరు పాల్పడ్డారు? అన్యాయంగా మీ టైంలో మా నాయకుల మీద కేసులు పెట్టించింది ఎవరు? మీరు కదా. చట్టాన్ని ఉపయోగించి చట్టాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు? వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీరు కదా. ఈ రోజున మీరు నీతులు వల్లిస్తారా? మీ టైంలో 2019 నుంచి మొన్నటి వరకు, ఎలక్షన్ ముందు వరకు, ఏప్రిల్ వరకు కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదులేండి. ఈ రోజున ప్రజల యొక్క తీర్పు చూసేసరికి మీకు మైండ్ కూడా పనిచేయటం లేదు. మీ టైంలో మీరు ఎంతగా కక్ష సాధింపులకు పూనుకున్నారో ఒక్కసారి నేను ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నా, మీకు కూడా గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన 2019 మొట్టమొదటిగా మీరు ప్రజలకు ఉపయోగపడే ప్రజా వేదికని కూల్చటం మొదలుపెట్టారు. ప్రజా వేదిక నుంచి ప్రత్యేక హోదా వరకు కూడా మీరు రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రం యొక్క వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించేశారు. దీనికి కారణం మీరు కదా. మీరు ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమల్లోనే ఉండి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరిప్పుడు సీఎం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు సీఎం కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, పులివెందులకు ఎమ్మెల్యే. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా సీఎంఏ అనుకుని సీఎంగా ఊహల్లో ఉండి మీరు మాట్లాడకండి. వాస్తవంలోకి వచ్చి మాట్లాడండి. మీ 5 సంవత్సరాల పాలనలో ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఎంత దారుణంగా ఇబ్బందులకు గురి చేశారో, వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ తీర్పిచ్చి మిమ్మల్ని మీకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు. మర్చిపోకండి. భ్రమల్లోంచి బయటికి రండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టారు, కూల్చారు. అప్పటి నుంచి మొదలైంది మీ పతనం 2019లో.
తర్వాత ప్రజలకి కనీసం న్యాయస్థానానికి ఆశ్రయించే పరిస్థితికి లేకుండా కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు ఆనాడు. 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన పెట్టేశారు మీరు. అంటే మీరు అవినీతి కార్యక్రమాలు ఎన్నో లక్షలాది కోట్లు మీ జేబులు నింపుకుని దోచుకుని దాచుకుని ఆ భారం అంతా కూడా ప్రజల నెత్తిన పెట్టేసి వెళ్ళిపోయారు మీరు.